అందరికీ హాయ్. ఈ తరంలో ఎవరన్నా ఫుల్ బిజీ ఉన్నారంటే అది ప్రభాస్ గారని చెప్పొచ్చు. అన్నీ పార్ట్ 2సే. 'సలార్' పార్ట్ 2, 'కల్కి' పార్ట్ 2, అట్లాగే 'రాజా సాబ్', అట్లాగే 'అనురాగ్ కపూర్'తో మూవీ, నెక్స్ట్ అట్లా చాలా లైనప్ అనేది చాలా పెద్దగా ఉంది. అనురాగ్ కపూర్ గారు కొత్త మూవీ చేస్తున్నారు. ఆ మూవీ అప్డేట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త క్రియేటర్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, మాలాంటి వాళ్ళని లైక్ చేయండి ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇక ఫ్యాన్స్ ఎవరు చూసినా గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మొదలెడదాం. ప్రభాస్ గారి కంటే కూడా ముందు అనురాగ్ కపూర్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను తీసిన సినిమాలు ఏంటి, ఎందుకు ఇతనికి ఛాన్సెస్ వచ్చింది ఏంటన్న దాని గురించి మాట్లాడుకోవాలి. ఇతను తీసిన ఫస్ట్ సినిమా 'అందాల రాక్షసి' చాలా హిట్ అయింది, మంచి హిట్ అయింది. నెక్స్ట్ 'కృష్ణగాడి వీరప్రేమ గాథ', ఇది కూడా మంచి హిట్ అయింది. లై అనేది యావరేజ్ మూవీ. పడి లేచే మనసు, ఇది కూడా కొంచెం అటు ఇటుగా అయ్యింది. నెక్స్ట్ 'సీతారామం' బ్లాక్ బస్టర్ మూవీ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేదనమాట ఈ మూవీ ఇప్పుడు వచ్చే మూవీ మన ప్రభాస్ గారు అండ్ అనురాగ్ కపూర్ గారు కాంబినేషన్లో వచ్చే మూవీ అనమాట. నెక్స్ట్ మంచి రొమాంటిక్ డ్రామా కింద అయితే ఈయన తెరకెక్కిస్తారు. ఎందుకో తెలియదు కానీ 'అందాల రాక్షసి' నుంచి కూడా ఆయన ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మనసుకి హద్దుకునేలా ఉంటాయి మూవీస్. ఎవరికి ఎట్లా ఉంటుంది అన్నది అయితే మనకు తెలియదు కానీ నా వరకు అయితే మాత్రం చాలా మనసుకి హద్దుకునేలాగైతే ఉంటాయి ఆయన కాన్సెప్ట్స్, ఆయన తీసుకునే విధానము, ఆయన డీల్ చేసే విధానము అట్లా అనిపిస్తుంది. ఈ మూవీ ఏం చేస్తారన్నది చూడాలి. ఇక అప్డేట్లోకి వెళ్దాం. అసలు ఎలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళిందని మాట్లాడుకుంటే 'సీతారామం' టైంలోనే అనురాగ్ కపూర్ గారు ప్రభాస్ కోసం ఒక కథ అయితే తయారు చేశారు. అప్పటికి 'రాధేశ్యామ్' ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కింద తెరకెక్కింది రాధా దర్శకత్వంలో. అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. రాడ్ రాధాని ట్రోల్ చేసుకున్నారు కదా. అసలు యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ లేవు, ఏమీ లేవు. ఇక తర్వాత 'సీతారామం' రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది అనురాగ్ కపూర్ గారిది. ఆ తర్వాత ఆయన మైత్రి మూవీ మేకర్స్తో ప్రభాస్ గారిని లైన్లోకి తీసుకొచ్చారు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది ఒక స్వతంత్ర పోరాట కాలం, రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఆ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ అయితే ఉండబోతుంది. అంటే మనకి ప్రభాస్ గారి నుంచి యాక్షన్ అండ్ లవ్ ఈ రెండు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లవ్ అండ్ యాక్షన్ అంటే ఈ మూవీ పూజా కార్యక్రమాలని జరుపుకొని మనకి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మూవీ అప్డేట్ అయితే ఏం రాలేదు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి అంటే 20th సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవబోతుంది. తమిళనాడులో కరైకూడి అనే ప్రాంతంలో ఈ షూట్ అనేది అయితే స్టార్ట్ చేయబోతున్నారట. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ ఆ రోజుకి సెట్ని వేసేసి ఆల్రెడీ రెడీ ఉంచారు. ప్రస్తుతం మన ప్రభాస్ గారు 'రాజా సాబ్' షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉంటున్నారు. సండే అని హాలిడే అని లేకుండా ఆయన అయితే షూట్ అనేది అయితే కొనసాగింపు చేస్తున్నారు. త్వరగా 'రాజా సాబ్' మూవీని షూట్ చేసి అంటే ముగించేసేసి ఈ మూవీలో జాయిన్ అవ్వడానికి ఆయన సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇట్లేదన్నా సరే మనకి ఒక 8 to 10 months ఖచ్చితంగా అయితే ఈ మూవీకి అయితే పడుతుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈయన దృష్టి అంతా ప్రభాస్ గారి దృష్టి స్పిరిట్ మీదకి. నెక్స్ట్ 'కల్కి' పార్ట్ 2, నెక్స్ట్ 'సలార్' పార్ట్ 2. ఇప్పుడైతే 'సలార్' లేదు, ఎందుకంటే మన ఎన్టీఆర్ గారితో మన ప్రశాంత్ నీల్ గారు కొలాబరేట్ అవ్వబోతున్నారు డ్రాగన్ మూవీ. సో ఇప్పట్లో అయితే 'సలార్ 2' ఉండదు, కొంచెం టైం ఉంటుంది. ఏదేమైనా సరే చూడాలి ఏమవుతుందన్నది. ఫస్ట్ 'రాజా సాబ్' కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ మూవీకి అయితే రాబోతున్నారు. ఇది అప్డేట్. ఈ అప్డేట్లు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి,